మరి యథావిధిగా ఈరోజు కూడా దాని కొనసాగింపు భాగాన్ని మనం ఆలోచించుకోవడానికి సిద్ధపడదాం. అంటే ఈరోజు నుంచి మనం నిర్గమాకాండం యొక్క వచనాలని మనం అన్వేషించి దాన్ని ప్రారంభించే సమయం. కాబట్టి ఒకసారి మన నిర్గమాకాండం 1వ అధ్యాయం తీద్దాం. నిర్గమాకాండము 1వ అధ్యాయం. దీంట్లో రాయబడిన ప్రతి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ గత సందర్భాల్లో ఎలాగైతే మనం మరి ఆదికాండాన్ని మనం ఎలాగైతే మనం చక్కగా విశ్లేషించుకున్నామో అదేవిధంగా ఈ దినం కూడా ఇక్కడి నుంచి కూడా నిర్గమాకాండం యొక్క వివరణ అనేది మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మీరు వింటున్న మీరు దాన్ని నోట్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే అశ్రద్ధగా కానీ అనాలోచనగా కానీ దేవుని మందిరంలో ఉండకుండా, అలాగే వినేవారు ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా గమనిస్తూ మనం వెళ్ళగలిగితే చాలా చక్కగా మనకి దేవుడు ఈ విషయాలు మనకు తెలియజేస్తాడు. చూద్దాం. ముందుగా నిర్గమాకాండము 1వ అధ్యాయము. ఈ గ్రంథం క్రీస్తు పూర్వం 444 నుంచి 405 మధ్య కాలంలో రాయబడిందని గత వారం చెప్పాను. ఈ చరిత్ర మనం ప్రారంభించుకుందాం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేర్లు ఏవనగా. ఇది ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే ఈ విషయాన్ని నిర్గమాకాండం మోషే గారు పుట్టినప్పటి నుంచి ప్రారంభించలేదు. మోషే గారు మనకి 2వ అధ్యాయంలో పుట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఈ మొదటి అధ్యాయంలో మనకేం కనబడుతుంది అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం, కనాను దేశం నుంచి ఐగుప్తు దేశం ఎలా వచ్చారు, ఎంతమంది వచ్చారు, వారు ఎలా విస్తరించారు అనే విషయాల్ని 1వ అధ్యాయంలో మనకు రాస్తాడు. అంటే ఐగుప్తి బానిసత్వంలోకి ఎలా వారు ఇమిడిపోయారు అనే విషయాల్ని మనకి ఇక్కడ రాస్తాడు. అయితే ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీలు పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యోద, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరందరినీ మనం ఇక్కడ లెక్క పెడితే 11 మంది ఉంటారు. వీరందరిని లెక్క పెడితే సరిగ్గా 11 మంది ఉంటారు. యాకోబు పుత్రులు 12 మంది. యాకోబు పుత్రులు ఎంతమంది అండి? 12 మంది. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. యాకోబు కుమారులు 12 మంది. అంటే యాకోబుకి జన్మించిన ప్రతి ఒక్కరికే ఒక్కొక్క పేరుంటే ఎవరికి ఏ పేరు ఉందో ఆ పేరును బట్టే వారికి గోత్రం ఏర్పడింది. అర్థమవుతుందా? ఎవరికి ఏ పేరు ఉందో ఆ పేరుని బట్టి గోత్రం ఏర్పడింది. ఉదాహరణకు ఫస్ట్ పేరు రూబేను గోత్రము, షిమ్యోను గోత్రము, లేవి గోత్రము, యోదా గోత్రము, అలాగా జెబూలూను, ఇస్సాకారు, బెన్యామీను, నఫ్తాలి, దాను, గాదు, ఆషేరు, ఇలాగా ఈ 12 మంది పేర్లతోటి ఏర్పడినవే గోత్రములు. గోత్రకర్తలు అంటారు వీళ్ళని. ఏమంటారు వీళ్ళని? గోత్రకర్తలు. అయితే యాకోబు గారికి 12 మంది కుమారులు అయితే మనకి ఇక్కడ 11 మంది కనబడుతున్నారు. మరి 12వ వ్యక్తి ఎక్కడున్నాడో? 12వ వ్యక్తి వీరికంటే ముందుగా ఐగుప్తుకి వచ్చాడు. ఆయన పేరే యోసేపు. ఆయన పేరేంటి? యోసేపు. యోసేపు గారి చరిత్ర మనం చదువుకున్నాం చాలా వివరంగా. మనం గత సందర్భాల్లో ఆదికాండం చివరి అధ్యాయం వరకు ఆయన చరిత్ర ఉంటుంది. అంటే 50 అధ్యాయం వరకు ఆయన చరిత్ర ఉంటుంది. చాలా వివరంగా యాకోబు గారు కుమారుడైన యోసేపు గారు తన సహోదరుల పట్ల ఎలా ఉన్నాడో, వారి కోసం ఎన్ని సౌకర్యాలను సదుపాయాలను ఏర్పాటు చేశాడో, ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా వివరంగా మనం నేర్చుకున్నాం. అయితే ఈ 11 మంది వీరు కనాను దేశంలో కరువు వస్తే కనాను దేశంలో ఆహారం లేదని, ఐగుప్తులో ఆహారం ఉన్నదని ఎరిగి ఐగుప్తు దేశానికి బయలుదేరి వచ్చినవారు. అయితే వీరు యోసేపుని చూసి, యోసేపు మీరు ఇక్కడికి వచ్చేయండి, మీకు అక్కడ కరువులో ఉన్నారు కదా, మీకు ధాన్యం సమృద్ధిగా నేను ఇస్తాను, మీకు కావలసిన భూభాగాలను ఏర్పాటు చేస్తాను, మీరు తండ్రిని తీసినకు వచ్చేయండి. యోసేపు గారి మాట ప్రకారంగా ఐగుప్తు దేశం అంటే అప్పటికే కనాను దేశంలో కరువు ఉంది, ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉంది. కాబట్టి ఎవరైనా సరే సమృద్ధి ఉన్న ప్రాంతానికి వెళ్ళడానికి ఈజీగా ఇష్టపడతారు. అందుకే కదా ఇప్పుడు మన వాళ్ళు చాలామంది దుబాయ్లో వెళ్ళినా, కువైట్లో వెళ్ళినా ఎందుకు వెళ్తారంటే సమృద్ధి గల ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు వెళ్తే మనకి పని చేసుకోవడానికి కరువు ఉండదు. కాబట్టి ఏదైనా సంపాదించుకోవచ్చు, మనం వచ్చి ఇక్కడ ఏమైనా కట్టుకోవచ్చు, పిల్లలు పెళ్లి చేసుకోవచ్చు, అయితే ఏదైనా కొనుక్కోవచ్చు అనే ఆశతో అక్కడ వెళ్తారు. ఆహార కొరత, ఒకప్పుడు సరిగా ఆహారం ఉండేది కాదు, సరిగా తినడానికి కూడా ఉండేది కాదు. వారు చేసుకున్న పనిపాట్లలో ఆ రూపాయి డబ్బులు కుటుంబ పోషణకి ఏమాత్రం సరిపోయేవి కాదు.
వారు ఆర్థికంగా ఏమాత్రం ఎదగలేని పరిస్థితుల్లో ఉండేవారు. మనం కూడా అంతే. అలా ఉంటున్న సమయంలో ఇతర దేశాలకు వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకొని ఈరోజు అందరూ పచ్చగా కనపడుతున్నారు. ఇప్పుడు అలాంటి ఆశ, ఐగుప్తులో ఆహారం ఉందంటే కనీసం బ్రతుకుదాం అక్కడికి వెళ్ళి, మనం ఏదో సంపాదించుకుందామని కాదు కానీ కనీసం బతుకుదాం అనే ఉద్దేశంతో అక్కడికి బయలుదేరి వెళ్ళారు. వీరు వెళ్ళినప్పుడు ఇంతకాలం అక్కడ ఉండవలసి వస్తుందని వారి ఊహల్లో కూడా ఆ విషయం లేదు. వాస్తవానికి వీరు సంచార జీవులు. వీరెవరో సంచార జీవులు అంటే ఇక్కడికి ఉంటారు కొంతకాలం, ఇక్కడ మేత లేకపోతే మరో చోటకి వెళ్తారు. మనం ఇస్సాకు గారి జీవితంలో మనకు బాగా కనపడుతుంది. ఇస్సాకు గారు పలానా చోట గుడారం వేసుకుంటాడు. అబ్రహాం గారు అంతే, అక్కడక్కడ గుడారాలు వేసుకుంటాడు. ఎక్కడ సమృద్ధి ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళడం పితరుల కాడి నుంచి ఉన్నది. అందుకే ఐగుప్తికి అబ్రహాం వెళ్ళాడు కదా ఐగుప్తికి. ఇలాగా సమృద్ధి ఉన్న ప్రాంతాలకే మనుషులు వెళ్ళడం అనేది సామాన్యమైన విషయం, ఇది పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ 11 మంది వెళ్ళారు. యోసేపు గారు అంత ముందే అక్కడ ఉన్నారు. మొత్తం 12 మంది. వాస్తవాన్ని చెప్పాలంటే యాకోబు కుమారులందరూ ఐగుప్తిలోనే ఉన్నారు. ఇక 2, 3, 4, 5 వచనాలు కలిసే ఉన్నాయి. వీటిని చదువుతాను చూడండి ఒకసారి. వీరిలో ప్రతివాడును 2, 3, 4, 5 ఈ వచనాలు కలిసే ఉన్నాయి. ఇందులో రెండో భాగం చదువుతున్నాను. వీరిలో ప్రతివాడును తన కుటుంబముతో వచ్చెను. అంటే యాకోబు కుటుంబము, అలాగే యాకోబు కుటుంబములు అర్థమవుతుందా? యాకోబు కుటుంబము ఇదంతా కూడా యాకోబు సంతానము, అలాగే యాకోబు కుటుంబంలో కుటుంబం. ఉదాహరణకి ఇప్పుడు మనకి అంతరిక్షం ఉందనుకోండి, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలు చెప్తుంటే అంతరిక్షంలో ఎన్నో నక్షత్రాలు, ఎన్నో గెలాక్సీలు, ఎన్నో నక్షత్ర మండలాలు. మీకు అర్థమవుతుంది లేదో, చదువుకునే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు పాలపుంత అనేది ఒకటి ఉంటుంది. అలాగే సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ అంటే సూర్యుని ఆనుకుని ఉన్న కొన్ని గ్రహాలు, అలాగే కొన్ని గ్రహ సముదాయాలు ఉంటాయి. ఒక్కొక్క సముదాయంలో అప్పుడు మనలాంటి సూర్యుళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నాయని చెప్తారు. అదంతా కూడా ఒకటే మండలం కింద పిలువబడుతుంది. ఇక్కడ కూడా యాకోబు గారి జీవితంలో చూస్తుంటే ఇది యాకోబు గారి కుటుంబం. యాకోబు గారి కుటుంబంలో మళ్ళీ ఎవరి కుటుంబం వారిదే వేరు. అంటే ఉదాహరణకి రూబేను కుటుంబం, రూబేను తన భార్య తన పిల్లలు, అది కుటుంబం అంతేనా? రూబేన్ తర్వాత లేవి, షిమ్యోను, యోధా, ఇలాగా ఎవరి కుటుంబం వారిదే, ఎవరి భార్య ఎవరి పిల్లలు వారి కుటుంబము వారిదే. ఇప్పుడు అది చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రతి వాడు తన కుటుంబముతో వచ్చాను. ఎవరితో వచ్చాడు? కుటుంబంతో వచ్చాడు. కుటుంబాలన్నీ కలిస్తే ఏమైనాయి అంటే అది యాకోబు సమూహం అయింది, యాకోబు సంతతి అయింది. ఇప్పుడు యాకోబు కూడా ఉన్నాడు ఇందులో. ఈ వచ్చిన వారిలో యాకోబు గారు కూడా ఉన్నారు. చూడండి, వీరి గురించి చెప్తాడు ఏంటంటే యాకోబు గర్భమున పుట్టిన వారందరూ ఎంతమంది? 70 మంది. ఎంతమంది? 70 మంది. యాకోబు గారికి గర్భవాసాన జన్మించిన వారు. అంటే యాకోబు గారు కన్నవారని కాదు, యాకోబు గారి వలన, లేదంటే యాకోబు గారి సంతానం, తన పిల్లలైతే ఏంటి, తన పిల్లలైతే ఏంటి సంతానం. ఈ 70 మంది. ఇక్కడ ఒక విషయం బాగా గమనించండి, నేను చెప్తాను జాగ్రత్తగా. 70 మంది. ఈ 70 మంది పేర్లు మీకు గుర్తున్నాయా? గతసారి చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఆదికాండంలో 70 మంది పేర్లు వివరంగా ఎవరు ఎంతమంది అనే విషయం కూడా చెప్పాను. లేయమ్మకి 33 మంది సంతానం. లేయమ్మ సంతానం ఎంతమంది అంటే లేయమ్మ సంతానం 33 అంటే పిల్లలు. ఆమె జీవం గల ప్రతివానికి అవ్వమ్మ తల్లి అన్నట్టుగా ఇప్పుడు ఈ లేయమ్మ వారి పిల్లలు అంటే మనమలు అందరూ కలిపితే ఎంతమంది అంట? 33. ఒకసారి చెప్తాను చూడండి. ఆదికాండం 46వ అధ్యాయం. మీరు గుర్తుంచుకోవాలి ఈ మాటలన్నీ. మీకు గుర్తులేదనుకోండి, బైబిల్లో కొంచెం స్పేస్ ఉంటుంది ఖాళీ, ఈ పక్కన ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో రాసేసుకోవాలి, గుర్తుంటుంది. 46వ అధ్యాయం ఆదికాండము 46వ అధ్యాయము 8 నుంచి ఆ సందర్భాలు రాయబడ్డాయి. నేను జాగ్రత్తగా చదువుతాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి, దాన్ని ఫాలోఅప్ చేయండి. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. యాకోబుకి జ్యేష్ఠ కుమారులు ఎవరో? పెద్దోడు రూబేను.
ఇప్పుడు రూబేను గారి సంతానం గురించి చెప్తాడు. రూబేను కుమారుడైన ఏంటది హానోకు, ఫల్లు, హెస్రోను, కర్మి. సిమియోను కుమారులైన యెమూయేలు, యామీను, ఓహాదు, యాకీను, సోహారు, కనానీయురాలి కుమారుడైన షాఫూలు. లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మరారి. యోధా కుమారులైన ఏరు, వాన, షేల, పెరేసు, జరహు. ఆ ఏరు ఇవన్నీ మనం చదువుకుంటే సమయం సరిపోదు, కానీ ఇవన్నీ చూస్తుంటే 14 వచనంలో 15 వచనంలో ఇలా అంటాడు ఏమంటే, వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులను అతని కుమార్తెలను అందరూ 33. రాసుకోండి 33 అని. 33 ప్లస్ తర్వాత ఆమె యొక్క దాసి, ఆమె పేరు జిల్పా. ఈ జిల్పాకి సంతానం 16 మంది. అది 18వ వచనంలో ఉంది. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబునకు కనెను. 33 + 16. తర్వాత రాహేలమ్మ గురించి రాశాడు. ఎక్కడంటే 22వ వచనంలో, యాకోబునకు రాహేలు కనిన తరువాత యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ 14 అంటే 14 మంది + 14 రాయండి 14. ఇప్పుడు రాహేలమ్మ కూడా మరి దాసి ఉంది కదా, దాసి. ఆ దాసి పేరేంటి చెప్పాలి మీరు? ఇప్పుడు ఆ దాసి పేరేంటి చెప్పాలి? ఆ దాసి పేరు ఏంటి? బిల్హా. ఈ బిల్హమ్మకి ఎంతమంది సంతానం అంటే 36వ వచనంలో వారందరూ 36 కాదు 25లో చివరి మాటలు వారందరూ 7 ప్లస్ చేయండి. ఇప్పుడు 33, 16, 14, 7 60. 60 ఎందుకేంది? 33, 16, 14 + 7 60. నువ్వు ఎప్పుడు లెక్క తక్కువ బాగుంటాడు. 70 మంది పిల్లలు అక్కడ. అర్థమవుతుందా? 70 మంది సంతానం. ఇప్పుడు ఈ 70 మందిలో యాకోబు కోడలను లెక్కించలేదంట. ఎందుకంటే యాకోబు కోడల్లో యాకోబు సంతానం కాదు కదా. అదన్నమాట. తన సంతానంలో ఎందుకు లెక్కించబట్టలేదంటే వారు యాకోబుకు పుట్టినవారు కాదు. అందుకే 26వ వచనంలో అంటాడు, యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. 66 తర్వాత ప్లస్ యాకోబు గారు 1, యోసేపు గారు 2, యోసేపు కుమారులు 2. మొత్తం ఎంతమంది? 70. అంతే కదా. వాస్తవానికి ఆ స్త్రీలను మినహాయిస్తే యాకోబు గారితో అక్కడికి వచ్చిన వారు ఎంతమంది? 66. యాకోబు గారు 67, యోసేపు గారు 68, మనస్సే తర్వాత ఎఫ్రాయిము 70. అంతేనా? 70 మంది. ఈ 70 మంది ఇక్కడికి వచ్చారు. మనం ఇక్కడ వద్దాం, మళ్ళీ నిర్గమాకాండం వద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తిలో ఉండెను. పుట్టినవారు 70 మంది. యోసేపు కూడా అతని సంతానమే. 6వ వచనం వెరీ వెరీ ఇంపార్టెంట్. 6వ వచనం, యోసేపును అతని అన్నదమ్ములను ఆ తరము వారందరూ చనిపోయారంట. అందరూ చనిపోయారంట. యోసేపు గారు చనిపోయారు, రూబేన్ గారు చనిపోయారు, షిమ్యోను, లేవి, యోదా, జెబులోను, నఫ్తాలి, ఇస్సాకారు, గాదు, దాను, నఫ్తాలి, వీళ్ళందరూ కూడా గోత్రకర్తలు అందరూ చనిపోయారు. యాకోబు గారు అక్కడ చనిపోయారు. మనందరూ తెలుసు కదా. ఆదికాండం 50 అధ్యాయం చివరి మాటల్లో ఉంటాయి. అదే ఇంచుమించుగా 49లోను 50లో ఉంటుంది. యాకోబు గారు చనిపోయారు. యాకోబు గారి తర్వాత యోసేపు గారు చనిపోయారు. యోసేపు గారి తర్వాత అతని అన్నదమ్ములందరూ చనిపోయారు. అంటే వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే యాకోబుకు పుట్టిన వారందరూ చనిపోయారు. ఇక్కడ మనం చాలా ఆలోచించవలసింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో దాటిపోకుండా
కొన్ని విషయాల్లో నిలబడి మనం ఆలోచన చేయగలిగితే మనకి చాలా గొప్ప విషయాలు మనకు బయటపడతాయి. దేవుడు అనేక సందర్భాలని, అనేక వచన భాగాలని, కొన్ని వివరణ కలిగిన వచన భాగాలని మనకు రాయించాడు. ఆ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి వాటికి అనుకూలమైన సందర్భాలను బైబిల్లో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ సందర్భాలు బట్టి మనం కొన్ని విషయాలు మనం లోతుగా ఆలోచన చేయాలి. లోతుగా యాకోబు గారు చనిపోయారు, యాకోబు గారి కుమారులు అందరూ చనిపోయారు, ఎవరూ లేరు. ఇప్పుడు ఒకసారి మీరు ఆదికాండం చరిత్రకి వెళ్తుంటే ఆదికాండం ప్రారంభం లేకపోతే 12 అధ్యాయంలో అబ్రహాంగా చరిత్ర ప్రారంభమవుతుంది, 50 అధ్యాయాల్లో ముగిస్తుంది ఇంచుమించుగా చరిత్ర అంతా అనుకుంటే, ఇంచుమించుగా ఈ 38 అధ్యాయాల్లో జరిగిన చరిత్రలో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. యాకోబు గారు ఏంటి, యోసేపు గారు ఏంటి, అతని అన్నదమ్ములు ఏంటి, భూమి మీద కొన్ని సంవత్సరాల పాటు అంటే ఇంచుమించుగా 120, 130 సంవత్సరాల పాటు ఒక్కొక్క మనిషి జీవితకాలం నడిచింది ఆ కాలంలో. ఇలాగా వారి జీవితకాలం నడిచిన సమయంలో బాల్యం మొదలుకొని యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, ఇలాగ ఈ దశలన్నీ దాటుకుని మనిషి మరణానికే దగ్గరైపోతున్నాడు. మరణానికి దగ్గరైపోయాడు. కొన్ని విషయాల్ని చదువుతున్నప్పుడు మనం కొన్ని మాటలని జీర్ణించుకోలేం. ఆ మాటలు మనకి అరగవు అంటే అర్థమవుతుందో లేదో మీకు. ఆ మాటలను మనం మనం చదువుతున్నప్పుడు ఆ మాట మనకి ఇష్టమవదు, చదవబుద్ధి అవ్వదు, చదివినా అది మనకి ఇమడదు, దాన్ని జీర్ణించుకోలేం, ఇష్టపడం ఆ మాటని. యాకోబు చనిపోడు అంటే ఎవరు ఇష్టపడతారు చెప్పండి? యాకోబు అంటే ఏంటి? బేతేలులో రాయి నిలబెట్టి దేవుడి మందిరం మీదే అని చెప్పినోడు. యాకోబు అంటే ఏంటి? చేతికర్రతో యోర్దాన్ దాటి విస్తారమైన సమూహంతో యువతలకు వచ్చిన దుర్భేద్యుడు. యాకోబు అంటే ఏంటి? యాకోబు అంటే విస్తారమైన ఆస్తి కలిగిన వాడు, దేశం కలిగిన వాడు. యాకోబు అంటే ఏంటంటే యాకోబు అంత తెలివైన వాడు ఎక్కడ కనపడ్డ మనకి. అలాంటి గనులు గొప్పవారు అందరూ కూడా కాలగర్భంలోకి వెళ్ళిపోతున్నారు. మనం కూడా చూస్తాం, ఈ మధ్యకాలంలో చాలామంది చూస్తాం. వాడు చచ్చిపోయాడా, వీడు చచ్చిపోయాడు ఎంత చూడండి ఒకసారి. అంతంత వాళ్ళకే మరణం తప్పనప్పుడు నేను ఎంత అని మన ఆలోచన మనకు రాదా? మనకు వస్తా చాలాసార్లు ఈ ఆలోచన కలిగితే చూడండి. కావాలంటే వాడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోవాలి కదా, మనం కూడా చనిపోవాలి కదా. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చాయి, 50 సంవత్సరాలు వచ్చాయి, మరణానికి మేము కూడా దగ్గరగా ఉన్నాం కదా. చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి మనం నిలబడి చూస్తారా? వెళ్ళి నిదానించి చూడాలి. చనిపోయిన దగ్గర వెళ్ళి కాసేపు అలా నుంచిని ఎక్కువసేపు ఆ వ్యక్తిని తీక్షణంగా చూడాలి. అలా చూసినప్పుడు నువ్వు అయ్యో వాడి మొహం ఎలా ఉంది, ఆ మొహం ఏంటి ఎలా అయిపోయింది అవి కాదు ఆలోచించవలసింది. ఏంటంటే వాడికి లాగా నేను కూడా ఒకరోజు పడుకోవాలి, ఇక్కడ వాడి పెట్టిన సమాధి పెట్టిలో నన్నును పెట్టాలి. ఆ ప్రెజర్ బాక్స్ నాకు కూడానే కదా. వాడు చనిపోయినప్పుడు ఎంత జనం ఎలా వచ్చారో, నేను చనిపోయినప్పుడు కూడా నా బంధువులు, నా స్నేహితులు, నా గ్రామస్తులు వచ్చి నా కోసం ఇలాగే ఉంటారు. నేను చచ్చిపోయినప్పుడు కూడా వాడిని ఎలాగైతే మోసుకెళ్తున్నారో అతను కూడా నన్ను కూడా అలాగే మోసుకెళ్తారు. వారి కోసం ఎలాగైతే బంధువులు ప్రలాపిస్తున్నారో, భార్య ప్రలాపిస్తుందో, భర్త ప్రలాపిస్తున్నాడో, పిల్లలు ఏడుస్తున్నారో, బంధువులు ఏడుస్తున్నారో, స్నేహితులు ఏడుస్తున్నారో, అలాగా నా కోసం కూడా ఏడుస్తారు. ఇవి ఏ ఒక్కరికే పరిమితమైనవి కాదు, ఇవి అందరికీ సమానంగా జరిగే కార్యక్రమాలు. ఇప్పుడు వాడు, ఒకప్పుడు నేను ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అన్నది జ్ఞాపకం రావాలి. యోసేపు చనిపోయాడు, అతని అన్నదమ్ములు చనిపోయారు. ఒక బండి కొన్నామంటే ఆ బండికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, లైఫ్ అంటారు దాన్ని, లైఫ్ టైం. 8 సంవత్సరాల, 16 సంవత్సరాల, ఇలా దానికి ఎక్స్పైరీ టైం ఉంటుంది. అది తయారు చేసినప్పుడే ఇది ఇంతకాలం తిప్పాలి అని అది మాన్యువల్, ఆ సీ బుక్ అయినా లేకపోతే పర్మిట్లో నేను రాసి ఉంటాయి ఖచ్చితంగా. ఏ వస్తువు అయినా సరే కొన్న తర్వాత ఇది ఇంతకాలం వాడాలి అని ఖచ్చితంగా దానికి ఉంటుంది. పలానా వస్తువు 20 సంవత్సరాలు పనిచేద్దండి, ఇది పలానా వస్తువు ఇది ఒక 3 సంవత్సరాలు పనిచేద్దండి, ఈ పలానా వస్తువు 1 సంవత్సరం పాటు వాడొచ్చండి, ఈ వస్తువు ఇది 3 రోజుల పాటు వాడొచ్చండి, అంతకంటే ఎక్కువ వాడకూడదు. కొన్ని ఇంజక్షన్లు ఉంటాయి, అది ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఎక్కువ కాలం ఉంచకూడదు, దాన్ని వాడేయాలి, లేదంటే పాడేయాలి, అంతే, అంతకంటే ఏం లేదు. దాని కాలం చెల్లిపోదు. వస్తువుల మాదిరిగా మనిషి కూడా కాలం చెల్లిపోవలసిన వాడే, ఏదో ఒక సమయంలో వెళ్ళిపోవలసిన వాడే
అని గమనించాలి. ఇక్కడ కాలం గడిచే కొద్దీ ఆయుష్ తరిగిపోతూ వస్తుంది. ఆయుష్ తరిగిపోతే మరణం తనంతట తానే మన జీవితాల్లోకి వస్తుంది. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. గడిచిపోతున్న కాలం, తరిగిపోతున్న ఆయుష్. గడిచిపోతున్న కాలం గడిచిపోతుందని సంతోషపడడం కంటే, కాలం గడిచిపోతుంటే మన ఆయుష్ కూడా తరిగిపోతుందని భయపడి మన హృదయాలను దేవుని వైపు మలుచుకునే ఉత్తములు ఎంతమంది ఉన్నారో అనేదే ఈరోజు మన ప్రశ్న. యాకోబు గారు చనిపోతే బాధపడుతున్నాం, యోసేపు గారు చనిపోతే బాధపడుతున్నాం. అయ్యో అతను అన్నదమ్ములందరూ చనిపోయారా, ఏ ఒక్కడు మిగలలేదా అనుకుంటున్నాం. మనం మాత్రం మిగులుతామా ఈ లోకంలో, మనం మాత్రం ఉంటామా అనేది మనం ధ్యాసకు తెచ్చుకోవాలి, ధ్యానం చెయ్యాలి. వారి గురించి బాధపడనక్కర్లేదు. ఎందుకంటే వారందరూ భక్తులు, దేవుడు ప్రేమించిన పిల్లలు, దేవుని ఇష్టానుసారంగా బ్రతికిన బిడ్డలు. మనం ఎవరి కోసం ఆలోచించాలంటే, నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, మన కోసం మనమే ఆలోచించుకోవాలి. ఇవాళ చనిపోతే నా పరిస్థితి ఏంటి, రేపు చనిపోతే నా పరిస్థితి ఏంటి, ఇంకా ఎక్కువ కాలం ఉంటాను, ఎక్కువ కాలం, మరొక సంవత్సరం ఉంటాను అని మనం అనుకుంటాం. మన ఆరోగ్యాలు బట్టి, మన పరిస్థితులు బట్టి, ఇంకొక 4 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు ఉంటాను, నేను ఒక 20 సంవత్సరాలు ఉంటాను. ఇప్పుడు నా వయసు 40, ఖచ్చితంగా ఒక 20 సంవత్సరాలు ఉంటాను. అధిక బలం ఉంటే 70-80 సంవత్సరాలు, 40 సంవత్సరాలు బతుకుతాను అని మనకు ఆలోచనలు ఉంటాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తన గ్రంథము 144 అధ్యాయం, కీర్తన గ్రంథము 144 అధ్యాయం 4వ చరణం. కీర్తన గ్రంథము 144వ కీర్తన 4వ చరణం తీసారా? 4వ చరణం. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారో వారి దినములు దాటిపోవు నీడవలే. వారి దినములు ఎలా ఉన్నాయంట? దాటిపోయే నీడని ఎవరైనా ఆపగలమా? ఉదయం అయిన తర్వాత నీడ సాగిపోద్ది, కానీ నీడ వెనక్కి తిరిగి రాదు. ఒక వ్యక్తి మరి ఒక పాఠాన్ని చెప్పడానికి, జీవితం యొక్క విలువను తెలియచేయడానికి, వ్యర్థంగా మనిషి బ్రతకూడదో అని తెలియచేయడానికి ఒక వ్యక్తి ఒక గడియారాన్ని ఇచ్చాడంట. ఈ గడియారాన్ని చూసి నీ జీవితాన్ని దిద్దుకోవాలరా బాబు, ఈ గడియారం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది అని చెప్పాడండి. ఆ గడియారాన్ని ఎక్కడో మూలన పడేసి తాను జీవిత దినాలన్నీ గడిచిపోయిన తర్వాత వృద్ధుడైపోయి మంచం పట్టేశాడు. అంటే మరణానికి దగ్గర అయిపోయాడు. ఇప్పుడు ఏ పని లేదు, ఎక్కడికి వెళ్దామని ఏముంటుంది? ఎక్కడికి వెళ్తాడో, ఎవరు వస్తారో, ఎవరు మాట్లాడతారో. వయసు ఉన్నప్పుడు అందరూ వచ్చి 4 మాట్లాడతారు. చూడండి, నీతో పాటు నువ్వు కూర్చున్నావు అనుకోండి, ఎక్కడన్నా నీతో పాటు నలుగురు చుట్టూ చేరి ఏదో ఒక మాట పిచ్చాపాటి వేస్తారు. లేకపోతే నీతో ఉన్నవారుతో నువ్వు ఎక్కడికైనా వెళ్తావు, నువ్వు ఏదైనా చేస్తావు. కానీ వయసు అయిపోయిన వృద్ధులను చూడండి, వారిని ఎవరో పట్టించుకోరు, వారితో ఎవరో మాట్లాడరు. సహవాసం ఉండదు, వాళ్ళకి ఉంటుందా? సహవాసం ఉండదు. ఒంటరిగా కూర్చుంటారు, ఒంటరిగా పడుకుంటారు. ఈ ఒంటరితనంలో ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఆలోచన వస్తుందంటే అతనికి ఏంటంటే, నాకు ఒకప్పుడు ఒక ఆయన గడియారం ఇచ్చాడు, ఆ గడియారం ఎక్కడ ఉంది అని అంటే, ఆ గడియారాన్ని వెతికి చూస్తే గడియారం ఆగిపోయిందంట. ఆగిపోయిన గడియారాన్ని ఇప్పుడు చూసి పాఠం నేర్చుకుంటున్నాడు ఇతను. ఆ గడియారం ఇచ్చినప్పుడు పాఠం నేర్చుకో, దీన్ని చూసి పాఠం నేర్చుకో అని చెబితే, ఒక జ్ఞానవంతుడు అంటాడు అతను, జ్ఞానవంతుడు చెబితే దాన్ని పక్కన పెట్టి వృద్ధాప్య దశలో చనిపోయే సమయంలో కూర్చుని ఆ గడియారం బ్యాంక్ చూసి పాఠం నేర్చుకుంటాడంట. ఇది ఆగిపోయింది, తిరిగేది ఆగిపోయింది. ఇప్పుడు నేను కూడా ఈ తిరిగి నేను కూడా చనిపోతున్నాను. అంటే మానవ జీవితం గడియారం లాంటిదని చెప్పాడు ఒక జ్ఞాని. దాన్ని నేను పట్టించుకోలేదు. అది తిరుగుతుందంటే ప్రతి క్షణం విలువైందని, వెళ్ళిపోతున్న ఏ క్షణం కూడా తిరిగి రాదని, కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోవాలి. నువ్వు ఈ లోకంలో మంచిగా బ్రతకాలి, మంచి చేయాలి, అవే నీ వెనక వస్తాయని చెబుతున్న పాఠాన్ని విడిచిపెట్టి గడియారాన్ని పక్కన పెట్టి తన పనులు తాను చేసుకుని చివరి కాలంలో గడియారం చూస్తే గడియారం ఆగిపోయి ఉందంట. ఏదో ఒకరోజు ఈ గడియారం ఆగిపోద్ది అని చెప్పాడు ఆ వ్యక్తి. ఇప్పుడు గుర్తొచ్చింది, అయ్యో నా జీవితం ఎందుకు పనికిరాందిగా మారిపోయింది అని బాధపడుతున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి. కథ ఇదంతా స్టోరీ. అయితే మనకి ఈ మాట ఎందుకంటే, మన దినాలు కూడా ఎలా ఉన్నాయంటే, వారి దినములు దాటిపోవు నీడవలే
ఉన్నవి. వారి దినాలు ఎలా ఉన్నాయి? దాటిపోతున్న నీడ. ఏ దినముకు ఆ దినము సాగిపోతుంది, మళ్ళీ తిరిగి రాదు మన జీవితాల్లోకి. వస్తుందా? నిన్న రమ్మంటే వస్తుందా? మొన్న రమ్మంటే వస్తుందా? ఈరోజు మనకు కావాలంటే దొరుకుతుంది రేపు? ఏ దినము మనకి దొరకదు. ఏ దినాన్ని మనం ఏం చెయ్యాలనే విషయాలు దేవుడు రాయించాడు. ఆ దినాల్లో మనం చేయవలసిన పనులు మనం చెయ్యాలి. ఏం చేస్తున్నాం ఆలోచించేయండి. మనం ఏం చేస్తున్నాం చూడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయంలో కూడా ఇలాంటి మాట ఒకటి ఉంటుంది. యోబు గ్రంథము 7వ అధ్యాయం, యోబు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం నుండి ముందుకి, 7వ వచనం నుండి ముందుకి, యోబు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం నుండి ముందుకి. నా జీవము వట్టి ఊపిరే. నా జీవం నా అనుకుంటా నేను చాలా బలవంతునండి, నన్ను గట్టి కొట్టు నేను తట్టుకుంటా అంటాడు. నన్ను గట్టి కొట్టు, ఎంత గట్టి కొట్టు నేను తట్టుకుంటాను. నేను తట్టుకుంటున్నాను. కానీ ఏమనుకుంటారంటే నేను చాలా బలవంతుణ్ణి. ఒక కోడి కుక్కను పుడుతుంది. పిల్లల దగ్గరికి వస్తే కోడి కుక్కను పుడుతుంది. ఎక్కడ పుడుతుందంటే ఆ కణతలో పుడుతుంది. అది సరైన ప్లేస్లో పుడుతుంది అంతే. కోడి ఎంతే ఉంది, కుక్క అంత ఉంది, ఎలా తిరగబడి చనిపోయింది. చూసారా? అది అనుకుంటుంది దానికంటే నేను బలవంతురాలని. అది నన్ను ఎంత పొడిచినా సరే నాకున్న దళసరి శరీరం బట్టి నాకేమీ కాదని దగ్గరికి వెళ్ళి కోడి పిల్లలు ఏది చేయడానికి ప్రయత్నం చేస్తే తన ప్రాణాన్నే పోగొట్టుకుంది. ప్రాణం గట్టిది కాదండి, ప్రాణం వట్టిది. ప్రాణం ఎందుకు పని తేలికపాటి బుడగలోని గాలి అంటే తెలుసా? ఒక మాట చెప్పాలంటే బైబిల్ అంటాడు యాకోబు రాసిన పత్రికలో, ఈ మీ జీవమే పాటిది, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కారా అన్నాడు. చూసారా? ఆవిరి అలా లేచి మాయమైపోయినట్టుగా మనిషి కూడా కొంతకాలం కనబడతాడు, అంతే మాయమైపోతాడు. మాయమైపోయిన మనిషిని చూడాలన్నా కనబడతాడు, మనకే కనబడ్డు. మన స్వరూపాలు కూడా అంతే. అందుకే ఈ లోకంలో ఉండగా మనం దేనికోసం వచ్చామో, దేనికోసం ఉపయోగపడాలి, దానికోసం ఖచ్చితంగా ఉపయోగపడి తీరాలి. చూడండి మాట చదువుతాం. నా జీవం వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనిచున్నాను కొనుము. నా కన్ను ఇకను మేలు చూడదో, నన్ను చూచి వారి కన్ను ఇక మీదట నన్ను చూడదో. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును. మేఘం విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళంలోకి దిగిపోయిన వారు మరి ఎన్నడూనూ రాడు. అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు. అతని స్థలం అతను మరలా మరిచిపోతుంది. కావున నేను నా నోరు మూసుకొనినను, నా ఆత్మ వేదన కొలిది నేను మాట్లాడుతున్నాను. నా మనోవేదనను బట్టి మూలుగుతున్నాను అన్నాడు. మూలుగుతున్నాడు. ఏంటి మూలుగు? నేను చచ్చిపోతాను. యాకోబే కాదు, యోసేపే కాదు, అతని అన్నదమ్ములే కాదు, యోబు గారు నేనో చనిపోతాను. ఆయన అంటే మనకి జ్ఞాపకం రావాలి, నేనో చనిపోతాను, నేను కూడా చనిపోతాను. ఈయన చెబుతున్న మాట చూడని ఆలోచిస్తుంటే, కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను, నా మనోవేదన బట్టి మూలుగుచుండేది. మూలుగు ఎవరికి తెలుసు? మరణ యాతన బలంగా ఉన్నప్పుడే మరణం కోసం మనిషి ఆలోచించాలి. నేను చనిపోతాను, నువ్వు చనిపోతావు, మనము చనిపోతాం, మన ముందరి వారు చనిపోయారు, మనము చనిపోతాం అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు మనం ఈ లోకంలో ఎలా పద్ధతిగా బతకాలో అలా బతుకుతాం, లేదంటే విర్రవీగి బతుకుతాం. మనిషి విర్రవీగి బతకూడదంటే మనిషికి ఏం కావాలి? మరణం యొక్క ఆలోచనలు కావాలి. అందుకే చనిపోయిన కాడ ఎక్కడ అయినా చూడండి, మీరు చనిపోయిన కాడ సందరగా ఉండదు. ఎలా ఉంటుందండి? వైరాగ్యం. ఏమంటారు దాన్ని? వైరాగ్యం. ఒకరు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉండరు, నవ్వే వాళ్ళు ఉండరు, ఏడుస్తుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అలా లేదులేండి. సమాధిలోకి వెళ్ళిన తర్వాత కప్పెట్టి ముందు నవ్వుకుంటున్నారు. సమాధిలోకి వెళ్ళిన తర్వాత సమాధి ఒక వ్యక్తిని మన చేతులతో భూమిలో పెట్టేస్తున్నాము, మనల్ని కూడా రేపొద్దుటే అందరూ వచ్చి మనం పెట్టేస్తారని ఆలోచనలు ఈ లేకుండా ఎకసెకలో ఏలాకొల్లు ఆడుకుంటున్నారు సమాధుల్లో. బాధలో ఉంటున్న కుటుంబ సభ్యులు అక్కడే ఉంటారో, వారు హృదయం నిండా బాధ ఉంటుంది, ఈ పక్కనే నవ్వుతాడు. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. వేదంతో కుటుంబ సభ్యులు పక్కనే ఉంటారో ఏడుస్తూ ఉంటారు, కన్నీళ్ళు వస్తాయి. మగవాళ్ళు కదండి, ఏడవలేరు, మనసులో బాధ దుఃఖపడుతూ ఉంటారు. వీరు దుఃఖపడుతుంటే, తమ సొంత వారిని కోల్పోయామని దుఃఖపడుతుంటే పక్కన ఈ పనికి మనలో ఏం చేస్తారండి? నవ్వుతారు, ఎక్సెకలు ఆడుకుంటారు, ఒకరి మీద ఒకరు ఏలకాళ్ళు ఆడుకుంటారు. ఏం చేయాలి అప్పుడు? వాళ్ళని ఏం చేయాలి? మనిషికి మరణం దగ్గర రాని ఆలోచన ఇంకెక్కడ వస్తుంది?
లోకంలో ఎలాగా దేవుని గురించి కానీ, తన జీవితం గురించి కానీ, తన ఆత్మ గురించి కానీ మనిషి ఆలోచించడో, మరణం దగ్గర రాని ఆలోచన ఇంకెక్కడ వస్తుంది? అక్కడే రావాలని దేవుడు కోరుకుని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సంతోషించు వారి ఇంటికి కంటే, విందు జరుగుతున్న చోటికి కంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పలే, ప్రలాపించు వారి ఇంటికి చోటికి వెళ్ళాలి. ఎక్కడది ప్రలాపించే చోటు? ఏది? మనుషులను పోగొట్టుకున్న ప్రదేశం. అక్కడికి ఎందుకు వెళ్ళాలంటే అక్కడికి వెళ్తేనే మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకు అర్థం అవ్వదు. మనకే అంత ఉంది, ఎంత ఉంది, ఇంత బలం ఉంది, అంత బలం ఉంది, నా వెనకాల మా ఓళ్ళు బోలు మంది ఉన్నారు, నాకు ఏమైనా బుడకం తీసిపోతారు హాస్పిటల్కి, ఏం లేదు. ఈ ఆలోచనలన్నీ పోవాలంటే, మేఘం విడిపోయి అతిదోషమైపోయి సూర్యుడు ప్రకాశించాలంటే, వెలుగు మన మనోనేత్రాలు వెలిగించబడాలంటే, మరణం తాలూకు ఆనవాళ్ళలో ఆ సాక్ష్యాలు మనకి తారసపడాలంటే, మన హృదయాన్ని తాకాలంటే, మన హృదయం మారాలంటే ఆ ప్లేస్కి మనం వెళ్ళాలి. పెళ్ళికి వెళ్ళకపోయినా పర్లేదు, చచ్చిపోయిన తర్వాత దినానికి భోజనానికి వెళ్ళకపోయినా పర్లేదు, చచ్చిపోయిన చోటు ఖచ్చితంగా వెళ్ళాలి. కాబట్టి ఆలోచించేయండి. ఇక్కడ చెబుతున్న మాట, మేఘం విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళం దిగిపోయిన మరి ఎన్నటికీ తిరిగి రాడు అని చెప్పాడు. ఈ మాటలన్నీ మనం చదువుతున్నప్పుడు మనకి చాలా బాధగా ఉంటుంది. చూడండి, మీకు రాదా? కీర్తన గ్రంథము 39 అధ్యాయం. ఇక్కడ ఇంకా నొప్పింతాడు మనిషిని. దావీదు గారు ఆలోచించగల హృదయాల్ని, వివేచించగలిగిన హృదయాల్ని దేవుని కోసం కానీ తన ఆత్మ కోసం కానీ పరితపిస్తున్న మనుషుల్ని ఇంకా నలిపేస్తాడు. ఇక్కడ ఎవరో? దావీదు మహారాజు గారు. చూడండి 39వ కీర్తన 3వ వచనం నుండి చదువుతాను, 3 నుంచి. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను. ఎప్పుడు పుడుతుంది మంట నీకు? ఎప్పుడు నీకు నువ్వు ధ్యానిస్తుంటే, లేదా నీ గుండె నీళ్ళు ఎప్పుడు మండుతుంది? ఎప్పుడు? ఎవడి గురించి అన్నా మాట్లాడుతున్నప్పుడా? నీకు కక్ష, నీకు పగ, నీకు ప్రతీకారం తీర్చుకోవాల్సిన మనుషుల గురించి నువ్వు హృదయంలో తలంచుకున్నప్పుడా? అప్పుడు మంట రాదు, కోపం వస్తుంది. అప్పుడు వచ్చేది హృదయంలో కోపం. కోపం వేరు, మంట వేరు. అర్థమవుతుందా? కోపంతో రగలవడం వేరు. అలాగే ఇక్కడ చెప్పినట్లుగా గుండెలో, నా గుండె నాలో మండుచుండెను, అంతేనా? మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టిన. ఏ విషయం గురించి ఆలోచన చేస్తే బీపీ రేజ్ అయిపోయి మనసంతా రకంగా అయిపోద్ది? దేని గురించి? మరణం. నేను చచ్చిపోతానా అన్న ఆలోచన వచ్చినప్పుడు చూడండి, ఈ అనుభవాలు వయసులో ఉండి బలంతో ఉన్నవారికి అర్థం కావు, రోగాల పాలైన వారికి, వృద్ధాప్యమంది ఉన్నవారికి, అంతే కదా, వీరికి బాగా అర్థమవుతాయి. నేను చనిపోతానా అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మన హృదయంలో మంట అది ప్రారంభమవుతుంది. అప్పుడు అంటున్నాడు, నేను ఈ మాట నోరారా పలికితిని. నోరారా ఎవరితో పలికావు? దావీదు మహారాజా. దావీదు ఎవరితో పలికావు నాయన అంటే, తన భార్యతో కాదు, తన పిల్లలతో కాదు, తన చుట్టూ ఉన్న అధిపతులతో కాదు, తన రాజ్యంతో కాదు, తన ప్రజలతో కాదు, తన స్నేహితులతో కాదు. ఎవరితోటంటే దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. చూసారు ఏమంటున్నాడు? దావీదు మహారాజు గారు తను నోరారా పలుకుతున్నాడంట, అంటే హృదయమారా తను పలుకుతూ ఏమంటున్నాడంటే, యెహోవా నా అంతము ఎట్లుండును. నేను కూడా చనిపోతాను కదా. మా నాన్న యెషయా చనిపోయాడు. దావీదు మహారాజు అనుకుంటాడు ఇలాగ, మా నాన్న యెషయా చనిపోయాడు, మా అన్నయ్య ఎలియాబు చనిపోయాడు, మిగతా నా అన్నదమ్ములు అందరూ చనిపోయారు, నేను కూడా చనిపోతాను కదా. నిండు వృద్ధుడు అండి దావీదు గారు. వృద్ధాప్యం ఏమంటామండి, సంపూర్ణమైన వృద్ధుడు. ఈయన అందరూ చనిపోయి నేను కూడా చనిపోతాను. ఇప్పుడు మనం ఇందాక ఆలోచించాం కదండి, యోసేపు చనిపోయాడు, అతని అన్నదమ్ములు చనిపోయారు, మనం కూడా చనిపోతామా? ఇక్కడ ఈయన కూడా ఏదో ఆలోచన చేస్తున్నాడు, నా తండ్రి చనిపోయాడు, నా అన్నదమ్ములు చనిపోయారు, నేను కూడా చనిపోతానా? అయితే నేను ఎలా చనిపోతాను అనుకుంటున్నాడంట. ఇప్పుడు ఎలా చనిపోతాం మనం? ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఎలా చనిపోతాం? నడుస్తా ఉండగా గుండె ఆగిపోయి కింద పడిపోతామా? ఏదైనా రోగం వచ్చి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చచ్చిపోతామా? మన మరణం ఎలా ఉండబోతుంది? దీని గురించి ఆలోచించడానికి మనిషి భయపడకూడదు. ఎందుకంటే మనిషికి మరణం తథ్యం, ఖచ్చితంగా రావాల్సిందే.
పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు, పుట్టినవాడు గిట్టక తప్పదని చెప్తారు శ్లోకాలు. చూడండి, మనం ఉండవలసిన వారం కాదు, మనం వెళ్ళిపోవలసిన వారం. కాబట్టి ఎలా వెళ్ళిపోతాం, మన అంతం ఎలా ఉండబోతుంది? యాకోబు గారు కాళ్ళు ముడుచుకొని, మంచం మీద కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచాడు. అలాగే చనిపోతాను నేను. నా మరణం ఎలా ఉండబోతుంది? భక్తులు మరణం వల్లే ఉండబోతుందా? లేకపోతే భక్తిహీనుల మరణం వల్లే ఉంటుందా? నేను భక్తుడండి, అందుకే అంటాడు, యెహోవా నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు. నేను 20లో ఉన్నాను, 30లో ఉన్నాను, 40లో ఉన్నాను, 50లో ఉన్నాను, 60లో ఉన్నాను, 70లో ఉన్నాను, 100లో ఉన్నాను, పోనీ 120లో ఉన్నాను, పోనీ ఇంకా ఎంతకాలం బతుకుతుంది? నేను ఎంతకాలం బతుకుతాను? ఇంకా నా టైం లిమిట్ నాకు తెలియజేస్తావా ప్రభువా, ప్లీజ్ నాకు తెలియజేస్తావా అని అడిగేవారు ఎవరున్నారండి? ఇక్కడ అడుగుతున్నాడు, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు చెప్పు ప్రభువా, నాకు చెప్పు. నన్ను చూడగానే రేపు చనిపోతాడు ఇతను అని ప్రజలు అనుకుంటారేమో, నాకు అనవసరం అంతా కూడా. నీవు చెప్పు, నాకు చెప్పు ప్రభువా, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొన గోరుచు. చూస్తున్నారా బైబిల్? నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొన కోరుచున్నాను. నా దినముల ప్రమాణము నీవు బెత్తిడంత చేసి ఉన్నావో, నీ సన్నిధిని నా ఆయుష్కాలమును లేనట్టే ఉన్నది. ఇక్కడ చెప్తా చూడండి, ఎంత స్థిరుడైనను ప్రతి వాడు కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. నీడ ఊపిరి ఎలాంటి వీటితో పోలిసినట్టు చూసారా? రాడ్డు, కడ్డి, బంగారం ముక్క. ఇంకే పిల్లలు అంటారు, నా బంగారు కొండ, బాసీలు కొత్త మాట్లాడతారు చూడండి. నా కోట, నా ఆశ్రయం, నా శృంగారం. మానవ జీవితానికి దేవుడు పెట్టిన పేరేంటంటే నీడ. మానవ జీవితానికి దేవుడు పెట్టిన పేరేంటంటే ఊపిరి. ఎవడన్నా పిలుస్తాడండి నా ఊపిరి, నా నీడ అంటారు పిల్లల్ని చూసి. అను నా బండ, నా కొండ, నా కోట నువ్వేరా అంటాం. అవి ఏమీ లేవు ఇక్కడ. నువ్వు నీడవురా అంటున్నాడు దేవుడు. నువ్వెవరో నీడ. నువ్వెవరవయ్యా అంటే నువ్వు ఊపిరి, గాలి, ఆకారం లేని నీడ, ఆకారం లేని ఊపిరి. నువ్వు ఊపిరి లాంటి వాడు. చూడండి, వట్టి ఊపిరి వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడితే గాలికే కదా. ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు హృదయం అనేది ఏమవ్వాలి? ఏమంటారు దాన్ని? కరగాలి, ద్రవించాలి అంటాడు. పుస్తక భాషలో హృదయం ద్రవించిపోయింది అంటాడు. ఇలాంటి మాటలు మనకు ఎదురవుతున్నప్పుడు భయం కాదు, మన హృదయం ఏమవ్వాలంటే కరగాలి. కఠిన హృదయాలు మెత్తబడాలి, ద్రవించిపోవాలి. ఎప్పుడైతే నేను చనిపోతాను అన్న ఆలోచన కలిగిందో ఈ లోకంలో పెత్తనాలు చేయాలని ఆలోచన ఉండదు. ఈ లోకంలో ఏ మూటలు కట్టుకోవాలని ఆలోచన ఉండదు. ఈ లోకంలో ఏది అధికారం సంపాదించాలని ఆలోచన ఉండదు. ఎంతసేపు ఏముంటుందంటే నన్ను పుట్టించిన దేవుణ్ణి నేను ఎలా సంతోషపెట్టగలను, అదే ఉంటుంది. కాబట్టి మనందరూ తెలిసిన మాట, ఇందా చెప్పుకున్న మాట, యాకోబు రాసిన పత్రిక 4:14 రేపేమి సంభవించినో మీరు ఎరుగరు, రేపేమి సంభవించినో మీకు తెలియదు. ఒక మనవడు ఒక తాతనే ఇలా ప్రశ్న అడిగాడంట. చాలామందికి ప్రశ్నలు వస్తాయి, ఎందుకు పుట్టాలి, ఎందుకు చనిపోవాలి, అంతే కదా. ఈరోజున్న ఆలోచన మరణం అనగానే, చనిపోయాడు అనగానే ఎందుకు పుట్టాలి, మనిషిని ఎందుకు దేవుడు ఎందుకు పుట్టించాలి, ఎందుకు చంపేయాలి, ఈ ఆలోచన ఖచ్చితంగా అందరికి వస్తూ ఉంటుంది. ఒక తాతని తన మనముడు పడుకున్న సమయంలో ఇలా అడిగాడంట. మరి ఆడు ఏ వయసో తెలియదు కానీ తాతయ్యని ఆలోచనతో అడిగాడు, అరే ఎందుకు వచ్చావు, అట్లా ఆడుకుంటూ వచ్చావా? తన తాతనే ఓ ప్రశ్న అడుగుతున్నాడంట. ఏమని? తాత, మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు తాత అని అడిగాడంట. మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు? మనం కూడా చచ్చిపోవాలా? మనం ఎందుకు చచ్చిపోవాలి? అసలు ఎందుకు పుట్టాలి, ఎందుకు చనిపోవాలి తాత అని అడిగాడంట. ఈ ప్రశ్న ఏమంటుంది దీన్ని? సహేతుకం అంటే అడగదగినదే, ఎవరికైనా వచ్చేదే. ఆ మాటకు వస్తే భక్తులు కూడా ఈ సందిగ్ధంలో ఇరుక్కుని మాట్లాడిన వాళ్ళే ఎందుకు పుట్టాలి. అందుకంటాడు యోబు గారు అంటాడు,
నాకంటే పడిపోయిన పిండము మేలు అంటే అర్థమేంటి? ఎందుకు పుట్టాను, ఎందుకు ఈ శ్రమలన్నీ, ఈ బాధలన్నీ ఏంటి నాకు ఇవన్నీ? మనకు కూడా ఈ ఆలోచన వస్తుంది. మన శ్రమలు గుండా, బాధలు గుండా, రోగాలు గుండా వెళ్తున్నప్పుడు నేను ఎందుకు పుట్టాను, నా జీవితం ఏంటి, ఇదేంటి, నాకు ఈ కష్టాలు ఏంటి, అసలు నేను ఎందుకు పుట్టాలి, ఎందుకు చావాలి? మనకి ఇంతకాలం తర్వాత వచ్చిన ఆలోచన ఒక బొడ్డోడికి ప్రారంభంలోనే వచ్చింది. ప్రారంభంలో చిన్నపిల్లకి ఇలాంటి ఆలోచన వస్తే వారి జీవితాలు చాలా బాగుంటాయి. ఒక ఆయన ఇది ఎలా ఉంటుంది, ఒక ఆయన మనుషులు మోసుకెళ్ళిపోతుంటే చనిపోయిన తర్వాత ఏంటి మనుషుల్ని ఎలా తీసుకెళ్ళిపోతున్నారు, ఏంటి, ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారో, మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమైపోతాడో అన్న ఆలోచనలు ఆలోచించి 5-6 సంవత్సరాల్లో వాళ్ళ అక్క అలా మాట్లాడుకుని ఈరోజు పెద్ద బోధకుడు అయ్యాడు ఆయన ఆ విషయాల గురించి. మనిషిని మరణం గుణపరుస్తుంది, మనిషిని మరణం సరైన మార్గంలో నడిపిస్తుంది. అందుకే మరణం అన్న మాట ప్రతి నిత్యము మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఎంత భయమో, పిల్లడు స్కూల్కి వెళ్ళినప్పుడు అమ్మ వెళ్తున్నానే అంటే భయం. ఎవరైనా ఊరు వెళ్తున్నప్పుడు నేను వెళ్తున్నానే అంటే భయం. ఏమనాలంట? వెళ్తున్నాను అంటున్నావు ఏంట్రా, వెళ్తున్నాను అనకూడదురా, నువ్వు వెళ్ళొస్తాను అనాలి అంట. అంటే అర్థం ఏంటంటే వీడు స్కూల్కి వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళిపోతాడేమో అని భయం, ఏదైనా ఊరు వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళిపోతాడేమని భయం, మాట నెరవేరిపోద్దేమో అని భయం. అలా అనకూడదురా నాయన, వెళ్ళొస్తాను అనాలే అని చెప్తారు. మరణం అనేది, మరణాన్ని చూసి మనిషి భయపడే కాలంలో మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనుషులు బతుకులు మారతాయని దేవుడు చెబుతున్నాడు. మనుషులు బ్రతుకులు గుణపడతాయని చెప్తున్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో ఆ తాతగారిని ఆ మనవడు అడుగుతున్న ప్రశ్న, ఎందుకు పుట్టాలి, ఎందుకు చచ్చిపోవాలి తాత అని అడిగాడంటే ఎలా చెప్పాలి ఇప్పుడు చెప్పండి, బుడ్డోడు చెప్పండి. మీరైతే ఎలా చెప్తారు? మీ పిల్లలు అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఒకరిద్దరు చెప్పండి, మీరు చెప్పండి, బాధకులు ఉన్నారు కదా. మీ పిల్లలే మిమ్మల్ని అడిగితే ఎందుకు పుట్టాం, ఎందుకు చచ్చిపోదాం, ఏంటి సమాధానం చెప్తున్నానా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? దేవుని సేవ కోసం. అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎలా చెప్పాలి? ఇప్పుడు ఆ తాత వారికి అర్థమయ్యేలా చెప్తున్నాడు. ఎలాగంటే అబ్బాయికి అర్థమయ్యేలాగా, అరే నాయన లే పైకి లే అన్నాడు. లేచాడు, కూర్చున్నాడు. అక్కడ బల్ల మీద కొవ్వొత్తును తీసుకురా అన్నాడంట. కొవ్వొత్తు పట్టుకొచ్చాడు. అక్కడ అగ్గిపెట్టను తీసుకురా అన్నాడు. అగ్గిపెట్టి పట్టుకొచ్చాడు. అక్కడ పెట్టాడు. వెలిగించరా దాన్ని అన్నాడు. వెలిగించాడు. వెలిగించిన తర్వాత నువ్వు దాని వైపు చూస్తూ ఉండరా అబ్బాయి, అది అయిపోయేదాకా అని అన్నాడండి. అది అయిపోయేదాకా అలా చూస్తూనే ఉన్నాడండి పిల్లోడు. దాని గురించి ఆలోచన చేస్తూనే ఉన్నాడు. మరణం గురించి ఆలోచన చేస్తున్నాడు. కొవ్వొత్తి కరిగిపోతుంది దాని గురించి ఆలోచన చేస్తున్నాడు. కొవ్వొత్తి అంతా కరిగిపోయింది, లైట్ ఆగిపోయింది. ఇప్పుడు తాత వచ్చాడు. ఎంత చీకట్లో ఉన్నారు. ఇప్పుడు అడుగుతున్నాడు, నీకేమైనా అర్థమైందని అయినా అన్నాడు. ఏంటి తాత చెప్పంటే, మనిషి జీవితం కొవ్వొత్తి లాంటిదిరా. మనం కొవ్వొత్తిని ఎందుకు తెచ్చుకుంటామంటే మనం మనకి వెలిగివ్వడానికే తెచ్చుకుంటాము. మనకు వెలుగు కావాలంటే అది కరిగిపోవాలి కదా. అది కరగకపోతే మనకు వెలుగు రాదు కదా. అది కరిగిపోతూ తన చుట్టూ ఉన్నవారందరికీ వెలుగునిస్తుంది, ఉపయోగపడుతుంది. ఈ కొద్ది సమయం, ఈ రాత్రంతా సమయంలో, ఈ 10 నిమిషాలు 15 నిమిషాలు ఈ కొవ్వొత్తి నీకు ఉపయోగపడింది. మానవ జీవితం కూడా అంతేరా అన్నాడు. మానవ జీవితం కూడా అంతే. ఈ జీవితం నీ కోసం కాదు, ఈ జీవితం నీ చుట్టూ ఉన్నవారి కోసం. దేవుడు మనం ఎలాగైతే కొనుక్కుని పెట్టుకున్నామో దేవుడు కూడా మనం తయారు చేసుకుని పెట్టుకున్నాడో. ఎందుకంటే నీవు నీ చుట్టూ ఉన్నవారి ప్రయోజనార్థం బ్రతకాలని పెట్టాడురా అంటే. మరి అదేంటి తాతయ్య, మరి అందరూ తమకు తాము స్వార్థప్రియులే, వారి కోసమే బ్రతుకుతున్నారు కానీ చుట్టూ ఉన్న వారి కోసం బతకట్లేదు తాతయ్య అంటే ఆయన చెప్తున్నాడు. మనుషులకి దేవుడు పెట్టిన విధి ఏంటంటే తన చుట్టూ ఉన్న వారి కోసం బ్రతక. అందుకే దీపం వెలిగించి కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి? అది అనేక మందికి వెలిగించుడికే. అది దీపస్తంభం మీద ఉండాలి కానీ అది కొంచెం మీద కానీ కొంచెం కింద కానీ మంచం కింద కానీ ఉండడానికే వీల్లేదురా అని చెప్పి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనిషి ఎందుకు పుడుతున్నాడో, ఎందుకు చనిపోతున్నాడంటే మనిషి పుట్టిన తర్వాత మనిషి ప్రయోజనార్థమై పుట్టాడు. కాబట్టి దేవుడు ఏ నిమిత్తమైతే మనిషిని జన్మింపజేశాడో ఆ కార్యాలు ఈ భూమి మీద ఖచ్చితంగా చేయాలి. అది యాకోబు గారి జీవితంలో జరిగింది. అది యోసేపు గారి జీవితంలో జరిగింది. మనకు కనబడుతుంది. యోసేపు గారు ఎందుకు పుట్టారు అని మంచం మీద పడుకుని ఆలోచన చేస్తే నా సహోదరులందరి రక్షణ కోసం నేను పుట్టానన్నమాట అర్థమవుతుంది. యాకోబు గారికి అర్థమవుతుంది, మిగతా సహోదరులందరికీ అర్థమవుతుంది. మా పాత్రలు మేము చేసుకుంటూ వెళ్ళాం. ఇక మిగిలి ఉంది ఎవరి పాత్ర?
మీ పాత్రే. కొలసీలు రాసిన పత్రికలో ఒక మంచి మాట చెప్తాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. పౌలు గారిని అడిగితే మనం పౌలన్నా నువ్వు ఎందుకు పుట్టావయ్యా అని అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏంటి తెలుసా? క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటి యందు నా శరీరమందు సంపూర్తి చేయడానికి, నా వంతుని నెరవేర్చడానికి ఈ భూమి మీద పుట్టాను అని అన్నాడు. నా వంతు నెరవేర్చడానికి నేను భూమి మీద పుట్టాను అన్నాడు. మరి నువ్వేం చెప్తావు? ఎందుకు పుట్టావు? నువ్వెందుకు పుట్టావు అమ్మా అని మిమ్మల్ని అడుగుతుంటే, నువ్వెందుకు పుట్టావయ్యా నేను అడిగితే ఏం సమాధానం చెప్తావు? నీ వంతు ఏమైనా నెరవేరుస్తున్నావా? నీ వంతు జరుగుతుందా ఈ భూమి మీద? నిన్ను ఎందు నిమిత్తమైతే దేవుడు ఈ భూమి మీదకి రప్పించాడు చెప్పాడు దేవుడు. మనకు తెలుసు, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో రాసుకున్నావని చెప్పాడు కీర్తనాకారుడు. చెప్పాడు కదా, నా దినములన్నీ ఎన్ని దినాలు ఇచ్చావు అన్ని దినాలు నా కోసం నువ్వు రాసేసావని చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనిషికి దేవుడు ఆయుష్కాలం ఇస్తున్నాడు, మనిషికి దేవుడు కొంత పరిమితి ఇస్తున్నాడు, కొంత కాలం ఇస్తున్నాడు. ఆ కాలంలో మనం భూమి మీదకి వస్తున్నాం. భూమి మీదకి వచ్చిన మనం ఎవరి కోసం బతుకుతున్నాం? ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బతుకుతున్నాం? ఒక ఉద్యోగస్తుడు తను ఏ ఉద్యోగం మీదైతే తను నియమించారో ఆ ఉద్యోగంలో ఉండి తీరాలి, లేకపోతే జీతాలు లేవు. స్కూల్ మాస్టర్ ఉంటారు. స్కూల్ మాస్టర్ గారు ఉదయాన్నే స్కూల్కి రావాలి, సాయంకాలం దాకా స్కూల్లో ఉండి బయటికి వెళ్ళాలి. నేను బయట ఉంటానంటే కుదురుతుందా? జీతం ఇస్తారా? లేదు. ఒక బ్యాంక్ ఉద్యోగి ఉన్నాడు. బ్యాంక్ ఉద్యోగి బ్యాంకు పనిలో ఉండాలి. బ్యాంకు పనులు మానేసి పక్కింట్లో అంట్లు తోమడం లేకపోతే ఎదురింట్లో వాకలు తొడమ చేశాడు అనుకోండి, జీతం ఇస్తాడా? ఎవరు? అలాగే మనం దేవుని పని నిమిత్తం భూమి మీదకి వచ్చాం. దేవుని పనిలో లేకుండా దుష్టుని కార్యాల్లో మనం ఉంటే మనకి దేవుడు పరలోకాన్ని ఎవడు జీతం పని చేసే ప్రతివాడికి దేవుడిచ్చే జీతం పరలోకం. ఆ పరలోకాన్ని పోగొట్టుకోకూడదంటే మనం యథార్థంగా మన వంతులో మనం కష్టపడి పని చేయండి. నీ వంతు ఏంటి? ఎప్పుడైనా గుర్తించావు నీ వంతు ఏంటో? ఒకసారి ఆలోచించేయండి మీరైనా. అసలు నేను ఎందుకు పుట్టాను? 20 సంవత్సరాలు వచ్చేసినాయి, 30 వచ్చేసినాయి, 40 వచ్చేసినాయి, 35 వచ్చేసినాయి, 40, 50, 60 వచ్చేసినాయి. అసలు నా వంతు ఏంటి? అసలు క్రీస్తు పడిన పాటల్లో నా వంతు ఏంటి అసలు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కడ ఆలోచించేస్తాం? అంత తిరిగి ఎక్కడది మనకి? ఇప్పుడైనా ఆలోచించాలి. నా వంతు ఏంటి? నేను ఎందు నిమిత్తం భూమి మీదకి వచ్చాను? నేను ఎందు నిమిత్తం బతుకుతున్నాను? నేను ఎందు నిమిత్తం బతకాలి? దేవుడు నన్ను ఎందుకు నియమించాడు? దావీదు గారు తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. తన తరము వారికి సేవ చేయాలన్నదే దావీదు గారి జీవితంలో దేవుని సంకల్పం. తన క్రీస్తు పడిన పాటల్లో కొదవైన వాటి యందు నా వంతు నేను ప్రయాసపడాలన్నదే పౌలు గారి యొక్క పరమార్థం. సంఘాన్ని స్థాపించడంలో, సహోదరులను బలపరచడంలో మేటిగా నిలబడాలన్నదే పేతురు గారి జీవితం యొక్క సాదృశ్యం. సంఘం నిలబడాలంటే త్యాగాలు అవసరమైతే ఆ త్యాగాల్లో నా తలనివ్వడానికైనా సిద్ధపడ్డ ఎవరో ఒక యాకోబు గారు. తన జీవిత పరమార్థం అది. ఎంతమంది భక్తుల జీవితాలు మనం చూస్తున్నా వారి జీవితాల్లో దేవుడు ఏ వంతు ఇచ్చాడో ఆ వంతుని కనుగొన్నారో ఆ వంతు ప్రకారంగా వారు బ్రతికిలిపోయారు. మరి మన వంతే మిగిలిపోయింది. ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు మన వంతే మిగిలిపోయింది. ఇప్పుడు మనమే బ్రతకాలి దేవుని కోసం. ఇది నీ వంతు, ఇది నీ కాలం. ఈ కాలంలో ఈ జనాంగాల మధ్యలో నిన్ను పుట్టించింది నిజమైన వెలుగేంటో ప్రజలకు చూపించాలని పుట్టించాడు. నిజమైన ప్రవర్తన ఏంటో ప్రజలకు చూపించాలని పుట్టించాడు. అటు ఇటు కాని ప్రవర్తనలో ప్రజలు బతుకుతున్నప్పుడు అది కాదురా ప్రవర్తన అంటే, ఇదిగో నన్ను చూడరా ప్రవర్తన అంటే నీ జీవితాన్ని ఒక మాదిరిగా చూపించాలని నిన్ను పుట్టించాడు. నువ్వు చూపిస్తున్నావా మాదిరి? ఒక సంఘ పెద్ద గారు ఒక చనిపోయిన కాడ కూర్చుంటాకి వెళ్తే ఒక సంఘానికి సంబంధించిన ఒక పెద్ద సంఘ పెద్ద సీనియర్ మోస్ట్ ఆయన ఏమన్నాడంటే, నోటుకు వచ్చిన దరిద్రమైన బూతు మాట మాట్లాడాడు. నేను 1, 2, 3 పక్కన ఉన్నాను. అందరూ భక్తులు వేషం వేసుకుని ముసిగేసుకుని వారి జీవితాల్లో మేము భక్తులమని బైబిల్ని వెనకాల పెట్టుకుని సైకిల్ మీద లేదా సంఖలో పెట్టుకుని సంఘాలకు చర్చికి వెళ్తున్నారు, కానీ వారి జీవితాల్లో మార్పు అన్నదే కనబట్టలేదు. అది వారికి తెలుసు. చాలామందికి పెద్ద సంఘాల్లో పెద్ద ఫాలోవర్స్ సహవాసాల్లో పాస్టర్ని ఫాలోవర్స్కి కనీసం బైబిల్లో ఒక్క వచన భాగం కూడా తెలియదు, ఒక మాట కూడా తెలియదు.
మాట్లాడతారు, పోట్లాడతారు, పాటలాడతారు, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం వారు నేర్చుకోరు. ఏంటి నీ జీవిత పరమార్థం? ఆలోచించి ఎప్పుడైనా ఎందుకోసం పుట్టాం మనం? ఒకటే, నీ ప్రవర్తన ద్వారా నీవు సువార్తనే చేయొచ్చు. నీ క్యారెక్టర్, నీ జీవితం, క్రైస్తవుడు అంటే ఇలా ఇతనిలా బతకాలి, ఈమెలా బ్రతకాలి, నోట మాట కానీ, ప్రవర్తన కానీ, చూపు కానీ దేంట్లో నువ్వు లోపం లేనివాడిగా ఉండాలని నిన్ను చూసి నేర్చుకునేటట్టుగా నువ్వు ఎప్పుడైనా మాదిరిని చూపించావు? నీ వంతు అదేనేమో. ఒకవేళ నీ వంతు అదేనేమో, సింపుల్గా చిన్నదేమో వంతేమో, అది కూడా బతకలేమా? క్రీస్తు కోసం ప్రాణాలు ఇవ్వనవసరం లేదు, నీ వంతులో లేదేమో. ఒకవేళ క్రీస్తు కోసం కొరడా దెబ్బలు నీ వంతులో లేదేమో, క్రీస్తు కోసం బెత్తాల దెబ్బలు నీ వంతులో లేదేమో, క్రీస్తు కోసం ఉపవాసాలు నీ వంతులో లేదేమో, క్రీస్తు కోసం ప్రయాసాలు నీ వంతులో లేదేమో. కేవలం నీ ప్రవర్తనతో యేసుక్రీస్తుని మహిమపరచాలన్నదే నీ వంతులో ఉంటే దాంట్లో అయినా మనం సక్సెస్ అవుతున్నామా? దాంట్లోనైనా మనం ఉత్తీర్ణులు అవుతామా? ఆ వంతులోనే మనం పాస్ అవుతామంటే ఆ వంతులో కూడా మనం వెనకబడే ఉండిపోయాం. మన ప్రవర్తన చూస్తే 10 మంది తిట్టుకుంటారు. మన చూపు చూస్తే, మన ఆలోచన చూస్తుంటే అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే నీ వంతులో నువ్వు సరిగా నిలబడలేకపోతున్నావు. ఇంకెప్పుడు నిలబడతావు? లేవాలి, ఇప్పుడు నిలబడాలి. ఇదే సమయం ఆసన్నమైంది. ఆమె అంటే గయ్యాలదండి, ఎవరిని చూడవదండి, అతనండి కుళ్ళుడండి, ఆమె అంటే అలాంటిదండి, ఈమండి అలాంటిది. ఇలాంటి అబండాల భుజాల మీద మోసుకుంటున్న మనుషులు మనం. ఇవన్నీ దులిపేసి దేవుని కోసం యథార్థవంతులుగా నిలబడాలి. కాబట్టి మన వంతు ఏంటి అన్నది మనం బాగా తెలుసుకుని బతకగలిగితే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ విషయాలన్నీ బాగా అర్థమైన సొలొమోను గారు మంచి మాటలు చెప్పాడు. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, చూడండి. ఇవన్నీ బాగా అర్థమైన సొలొమోను గారు మరి భూమి మీద ఎలా బ్రతకాలో అనేది చాలా వివరంగా, అంటే సొలొమోను గారు అంటే మనకు అర్థం తెలుసు కదండి. సొలొమోను గారు అంటే ప్రపంచాన్ని చదివేసిన మహాజ్ఞానైన. తర్వాత తప్పిపోయాడేమో వేరే విషయం పక్కన పెట్టండి, తర్వాత మళ్ళీ గుణపడ్డాడు, అది వేరే విషయం పక్కన పెట్టండి. కానీ సొలొమోను గారు అంటే అపారమైన జ్ఞానం కలిగినవాడు. ఈ అపారమైన జ్ఞానం కలిగినవాడు ఏం చేయాలని చెప్తున్న 2 మాటలు చెప్తాను, చూడండి. ప్రసంగి గ్రంథం 2:24. ప్రసంగి గ్రంథం 2:24. అన్నపానములు పుచ్చుకొనుట కంటే, తన కష్టార్జితం చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏది లేదు. ఏమీ లేదు. చూసారా? వాని దినములను శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రియు అందైనను వాని మనసుకు నెమ్మది దొరకదు, ఇదియూ వ్యర్థమే అని చెప్పేసి చాలా చెప్పాడు. 17వ వచనంలో అసలు బ్రతుకుడమే నాకు అసహ్యమైపోతుంది. ఏంటి జీవితం? పుట్టాలే, చనిపోవాలి, పుట్టాలే, బ్రతకాలే, చనిపోవాలి. ఇందుకోసం పుట్టామా? అసలు ఇదే ఆలోచన చేస్తే, లేకపోతే ఈ పుట్టుక మరణాల మధ్య ఉంటున్న ఈ జీవితంలో జరుగుతున్న ఈ చేష్టలను, ఈ కార్యాలనే ఆలోచన చేస్తుంటే ఆయన అంటాడు, ఒకడు గాలికి ప్రయాసపడినట్టు కనపడుతుంది నాకు అంటాడు. ఏమంటాడు? ఒకడు గాలికి ప్రయాసపడుతున్నట్టు కనపడుతుంది నాకు. అది నాకేమనిపిస్తుందంటే అసలు బ్రతకడమే నాకు అసహ్యం అనిపిస్తుంది. అసలు ఎందుకు బతుకుతున్నావు? పొద్దున్న లేస్తాం, సాయంకాలం పడుకుంటాం, తింటాం, సాయంకాలం పడుకుంటాం, మళ్ళీ ఉదయం లేస్తాం, మళ్ళీ తింటాం, మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ తింటాం, మళ్ళీ పడుకుంటాం. ఇదే జీవితం అయిపోయిన రొటీన్ అయిపోయినప్పుడు మనకు ఈజీగా మనకు అనిపిస్తుంది. అసలు ఎందుకు బతుకుతున్నాం మనం అనిపించట్లేదా? ఉదయం పనికి వెళ్తాం, సాయంకాలం వచ్చి పడుకుంటాం, పని, తిండి, ఆహారం, నిద్ర అయిపోయింది, మళ్ళీ రొటీన్ తెల్లారి. ఏముంది జీవితానికి? ఏమి లేదు. దేవుని కార్యాలయం మధ్యలో, దేవుని కార్యాలయం. అందుకే చెప్తున్నాడు ఏంటంటే అసలు బ్రతకడమే నాకు అసహ్యం అయిపోయింది అంటున్నాడు. నాకు విరక్తి కలిగింది బ్రతికి మీద అంటున్నాడు. ఈ జీవితకాలం వేస్ట్ నాకు ఇంకా అనుకున్నాడు. అందుకే చెప్తున్నాడు ఏంటి మరి ఏంటి ఈ జీవితకాలం అంట్లో ఏది చేయడం గొప్ప? ప్రధానమంత్రి అవడం గొప్ప, ముఖ్యమంత్రి అవడం గొప్ప, ఎమ్మెల్యే అవడం గొప్ప, సర్పంచ్ అవడం గొప్ప, ఒక ఉద్యోగం సంపాదించడం గొప్ప, లేకపోతే వ్యాపారాలు చేయడం గొప్ప, లేకపోతే ఉద్యానవనాలతో పోవడం గొప్ప, లేకపోతే చెరువులతో పోవడం గొప్ప? చెప్పండి. ద్రాక్షారసం త్రాగి సంతోషించడం గొప్ప? అది మధ్యాలు. ఇదేది కాదు. ఒకటి చెప్తాడు, పిన్ పాయింట్ చెప్తాడు చూడండి 24లో. అన్నపానములు పుచ్చుకునేట కంటే, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏది? ఇంకా ఏమొద్దు. మనిషికి భూమి మీద దేవుడు నియమించింది ఏంటంటే కష్టపడు, తిను, అంతే. అర్థమైందా? అంటే మీరు ఎక్కడి నుంచి మరి పొరపాటుని నాకు అందుకే అన్నాడు చెప్పి ఏర తిని తినేయకండి, పెచ్చ తిని తినేయకండి. పెచ్చ తిని తినేస్తే కిడ్నీలు పోతాయి. ఎక్కువ తిండి తినేది ఏమవుతాయి? ఎక్కువ తిండి తినేస్తే బాడీలో వేడి ఎక్కువైపోయి టెంపరేచర్ పెరిగిపోయి కిడ్నీలో క్రియాటిన్ ఉంటుంది, క్రియాటిన్ పెరిగిపోద్ది బాగా. క్రియాటిన్ పెరిగిపోతే కిడ్నీ ఫెయిల్ అయిపోద్ది. అర్థమవుతుందా? కాబట్టి
మరి ఆ విషయంగా చెప్పేది ఇక్కడ పరమార్థం చెప్తాడు, జీవిత పరమార్థం. ఇంకో మాట చెప్తుంది చూడండి 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 13వ వచనంలో ఇదే మాట చెప్తాడు చూడండి. 3వ అధ్యాయం 13వ వచనం. మరి ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖమును అనుభవించుట దేవుడిచ్చి బహుమానమే అని శుభ్రంగా తినడం, శుభ్రంగా పడుకోవడం దేవుడిచ్చిన ఆశీర్వాదం అంట. చాలామంది నోరు కట్టి బతుకుతున్నారు ఈ మధ్యకాలంలో, నోరు కట్టుకుని బతుకుతున్నారు. ఎందుకు దాతనామో తెలీదు, ఎందుకు పోగేసుకుంటున్నామో తెలీదు. సరైన ఆహారం తినం, సరైన పదార్థాలు తాగం, వాళ్ళు ఈ లోకంలో దేవుడిచ్చింది ఏది అనిపించం. అసలే మనకు అక్కర్లేదని అవే తినకూడదు, తాగకూడదు, అంతే. చూసారా చెప్తాడు, పరమార్థం చెప్తాడు ఏంటంటే ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో చెప్పాడు అసలు పరమార్థం. ఒకటే, నువ్వు ఈ లోకంకి వచ్చింది తినడానికి కాదు, బతకడానికి తినాలి. ఒకటే, బతకడానికి తినాలి కదని అన్నమే తినాలా అంటే అన్నమే తిని 20 సంవత్సరాల పాటు శుభ్రతగా వచ్చిందిగా. ఏమంటే బతకడానికి తినాలి కదని చెప్పేసి మాకు ఒక అమ్మాయి ఉంది, సరిగ్గా తిందో. నరాలో రక్తనాళాలు ఉంటాయి, రక్తనాళాలలో సన్నబడిపోయినాయి అంట. ఎందుకు సన్నబడిపోతాయి రక్తనాళాలో? తిండి తినకపోవడం వల్ల శక్తి లేక, రక్తం పుట్టక 4 గ్రాములు 5 గ్రాములు 6 గ్రాములు ఉంటుంది రక్తం. అప్పుడు ఏమవుతాయి? రక్తనాళాలు కృషించుకోకపోతే. అర్థమవుతుందా? ఒకటి అతిగా తినేయకు, అలాగని మరీ దరిద్రమైనది ఏమంటారు అసలు బెచ్చగాడ్ర బాబు అన్నట్టు బతకొద్దు. శుభ్రంగా తినండి అని చెప్పి ఇక్కడ చెప్తాడు ఏంటంటే 12వ అధ్యాయం చివరి మాట, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. మానవ కోటికి అంటే అర్థమేంటి తెలుసా? సకల మానవులందరికీ ఒకటే విధి. ఏంటే విధి? ఒకటే శాసనం. ఏంటిది? నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు? దేవుని పని నిమిత్తం వచ్చావు. మళ్ళీ లోకానికి ఎప్పుడు వెళ్ళిపోతావు? నీ ఆయుష్ ముగిగానే వెళ్ళిపోతావు. ఏం దాచుకుంటావు, ఏం పట్టుకెళ్తాం? ఉన్నది తినండి, లేని దాని కోసం ఆరాటపడకండి, అదంతా వ్యర్థం. ఒకటి గాలికి ప్రయాసపడినట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఇదే మనకు కనబడుతుంది. ఏది కనబడుతుంది? యాకోబు గారి జీవితంలో ఏం కనబడింది చెప్పు. ఇప్పుడు ఏం కనబడింది? ఇస్సాక్ గారు జీవితంలో ఏం కనబడింది? నాయనా కళ్ళు మందగించారు బాగా, ఇంకా కళ్ళు కనపడలేదు సరిగా, ఎప్పుడు చనిపోతుందో తెలీదు, నా ఆయుష్ ఎంతో అల్పమైంది. పెద్దడా ఏటమాసం తినాలందరా అన్నాడు. అర్థమవుతుందా? ఏటమాసం తినాలందరా అన్నాడు. అలాగే నాన్న తెస్తానన్న. చచ్చిపోయే ముసలోడు నీకెందుకురా తిండి అన్నాడా? ఇది వరక ఓ టైంలో ముసలోళ్ళకి చపాతీ తింటావా, మినపడి తింటావా, గారెలు తింటావా, సాంబార్లు తింటావా అనుకోరు. గుర్తుందా? అప్పుడు ఏం లేవు, బిర్యానీలు లేవు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలు ఏం లేవు, పలవలు కూడా లేవు టైంలో. అవి అనుకోరు. ఆ ముసలోళ్ళు చపాతీ తింటాను, మినపడి తింటాను అవి తప్పించి తినేవారు. కోరిక. చచ్చిపోయేవాడికి ఇంకేముంది ఈ లోకంలో? రుణమంటూ ఏముందంటే నువ్వు తిన్న తిండి, నువ్వు సుఖించిన సుఖం తప్ప ఈ లోకంలో ఏమీ లేదు. అందుకే నీ భార్యతో సుఖపడు, శుభ్రంగా తిను. బైబిల్ చెప్తుందండి అది, శుభ్రంగా తిను. దేవుని యందు భయభక్తులు, అంతే, ఇంకేం అక్కర్లేదు. దేవుని భయభక్తులు కలిగి ఉండు. ఇదే చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం కూడా ఆలోచన చేయాలి. మనం కూడా ఏం చేయాలి? ఏటమాసం తెమ్మన్నాడా అనుకుంటే ఏటమాసం తెమ్మన్నాడు, అక్కడ ఆకెళ్ళాలి ఏటమాసం కోసం. మన గొర్రె మేకలు మందలు ఏమి లేవా? అది కోసి తినొచ్చు కదా, చచ్చిపోడు నీకెందుకు తిండి అని అనకూడదు. లేదు, దేవుడు చెప్పిన విధి అది. తిను, సంతోషించు, పాపం చేయకు, దేవుని భయభక్తులు కలిగి ఉండు. అంతకంటే దేవుడు మనకి ఇచ్చిన విధేది లేదు. యాకోబు జీవితం భక్తిమయం, ఇస్సాకు జీవితం భక్తిమయం, అబ్రహాము జీవితం భక్తిమయం, యోసేపు జీవితం భక్తిమయం. వారందరూ చనిపోయారు, మంచి స్థితికి వెళ్ళిపోయారు. తమ పితరుల యొద్దకు చేర్చబడిరి అని అంటారు బైబిల్లో. ఏమంటారు? తమ పితరుల యొద్దకు చేర్చబడిరి అంటే అర్థం ఏంటి తెలుసా? నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయి అని అర్థం. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు రాతారు పరలోక పిలుపని. నువ్వు పరలోకం వెళ్ళవు, నరకం వెళ్ళవు, ఎవడు చూపించాడు? చూసారా? ప్రతి ఒక్కరికి పరలోక పిలుపని రాసేస్తారు.
వాళ్ళు పరలోకం వెళ్తున్నారు, నరకం మీద ఎవరు చెప్తారు? దేవుడే చెప్పాడు వాళ్ళకి, వారు తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారో అని. మరి నువ్వు చేర్చబడాలంటే ఏం చేయాలి? వారు బ్రతికిన విధానంలో మనం కూడా బ్రతకాలి. వారు ఎలా బ్రతికారంటే వారు తిన్నారో, సంతోషపడ్డారో, శుభ్రంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, అంతే, అంతకంటే ఏం లేదు. ఏం మేడ కట్టేసాడు ఏంటండి యాకోబు గారు? ఏమంత గొప్ప గొప్ప ఇది చేసేసారండి తమ జీవితంలో? ఏం లేదండి. బతికినన్నాళ్ళు బతకడం, శుభ్రంగా తినడం, తర్వాత లోపం లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, అంతే, ఇంకేమొద్దు. తిండి లేకపోయినా పర్లేదు, కానీ భక్తి లేకుండా ఈ లోకంలో బతకాలి, చాలా ప్రమాదం. కాబట్టి 5 వచనాలు 6 వచనాలు అయినట్లు, మిగతా వచనాలు ప్రభుత్వం అయితే వచ్చేవారు మాట్లాడు.